హైడ్రా మళ్లీ కూల్చివేతలు మొదలుపెట్టింది. ఎక్కడైతే అక్రమ కట్టడాలు ఉన్నాయో అక్కడ అక్రమ కట్టడాలన్నిటినీ కూడా హైడ్రా కూల్చివేస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కరెస్పాండెంట్ నుమాన్ అడిగి తెలుసుకుందాం. నుమాన్, కొనసాగుతున్నటువంటి పరిస్థితి. తెల్లవారుజాము నుంచి కూడా భారీ పోలీసు బందోబస్తు మధ్య హైడ్రా కూల్చివేతలైతే కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్. దాదాపు 20 ఎకరాల విస్తీర్ణంలో అత్యంత విలువైనటువంటి ల్యాండ్. సో ఏదైతే సద్య కన్వెన్షన్ శ్రీధర్ పూర్తిగా ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేస్తున్నారంటే ఇక్కడ వచ్చినటువంటి స్థానికుల ఫిర్యాదు మేరకు హైడ్రా రంగంలోకి దిగినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో భారీ పోలీసు బందోబస్తు మధ్య పూర్తిగా ఎక్కడికక్కడ కూడా నిర్మించినటువంటి షెడ్లను కూల్చివేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉందని చెప్పవచ్చు. ప్రస్తుతం మనము సంధ్యా కన్వెన్షన్స్ లోనే ఉన్నాము. సో సంధ్యా కన్వెన్షన్ చూడొచ్చు, మొత్తం కూడా ఏదైతే ఫుడ్ కోర్ట్ కానివ్వండి ఇతర నిర్మాణాలన్నీ కూడా ఇక్కడ చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇటు హైకోర్టులో ఏదైతే సుప్రీం కోర్టులో కూడా కేసు కొనసాగుతున్నటువంటి ఆ నేపథ్యంలో పూర్తిగా హైడ్రాకు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులతో ఫిర్యాదులు వచ్చాయి. సో ఇదంతా కూడా ప్రైవేట్కి సంబంధించినటువంటి ల్యాండ్. సో ఈ ప్రైవేట్ ల్యాండ్ మీద కూడా సంధ్యా శ్రీధర్ రావు ఏదైతే అక్రమంగా నిర్మాణాలు చేస్తున్నారంటూ కూడా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. సో ఈ నేపథ్యంలో ఇటు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఏదైతే నేరుగా ఇక్కడ అధికారులను పంపించారు, ఇక్కడంతా కూడా సైట్ ని విజిట్ చేశారు. సో ఇదంతా కూడా అక్రమ నిర్మాణం అని గుర్తించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనము చూస్తున్నాము భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతల ప్రక్రియ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. గచ్చిబౌలిలో సర్వే నెంబర్ 124, 125లో మొత్తం కూడా దాదాపు 20 ఎకరాల స్థలం ఉంది. సో ఇదంతా కూడా ఎఫ్సిఐ సొసైటీకి సంబంధించినటువంటి లేఅవుట్. సో ఎఫ్సిఐ సొసైటీ ప్లాట్ ఓనర్స్ అదేవిధంగా సంధ్యా శ్రీధర్ రావు మధ్య ఇటు సుప్రీంకోర్టు అదేవిధంగా హైకోర్టులలో స్థల వివాదం కొనసాగుతుంది. సో కోర్టులలో వివాదం ఉన్నప్పటికీ కూడా వివాదాస్పద స్థలంలో అక్రమ నిర్మాణాలు చేపట్టారని కూడా హైడ్రాకు ఫిర్యాదులు అందాయి. సో అధికారుల వచ్చినటువంటి ఫిర్యాదుల నేపథ్యంలో భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతల ప్రక్రియ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. సో ఫెర్టిలైజర్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏదైతే ప్లాట్కి సంబంధించినటువంటి దాదాపు 162 మంది ప్లాట్ ఓనర్స్ అందరూ కూడా ఏదైతే సంధ్యా శ్రీధర్ రావు మీద ఫిర్యాదు చేశారు. సో ఈ నేపథ్యంలో ఇదంతా కూడా కమర్షియల్గా వాడుకుంటున్నారు అంటూ కూడా ఏదైతే చెప్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే పెద్ద ఎత్తున కూడా కూల్చివేతలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ప్రస్తుతం మనము చూస్తున్నాము గచ్చిబౌలిలో భారీగా కూల్చివేతల ప్రక్రియ అయితే కొనసాగుతుంది. భారీ పోలీసు బందోబస్తు మధ్య హైడ్రా ప్రస్తుతం కూల్చివేతలు చేపడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుందని చెప్పండి.